ఉన్నా నేను వాళ్ళ ప్రాప్తానికి ఉండేది మంది కాదు. చూడు చెప్పన్నా. అందరికీ నమస్కారము. ఈరోజు గాజల్పల్లి వృద్ధాశ్రమంలో నా యొక్క 55వ జన్మదినోత్సవం జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులతో సమానమైనటువంటి వీళ్ళతో నేను ఈరోజు జన్మదినోత్సవం జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మానవ జన్మ పవిత్రమైంది. మనం కూడా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే గత 10 సంవత్సరాల నుంచి కూడా నా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ చాలామందికి ఆదర్శంగా ఉన్నాను నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సామాజిక సేవ చేయాలన్నా ఎదుటి సేవ చేయాలన్న ఆలోచన రావడం అనేది గొప్ప విషయం. అది మా సోదరి అరుణమ్మకు రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది లక్షలాది కోట్లున్నా కూడా సమాజంలోకి వచ్చి సామాజిక సేవ చేసే భాగ్యం ఉండదు. ఆ భగవంతుడు ఈమెకి ఇచ్చారు. ఇలాంటి వాళ్ళని చూసి మాలాంటి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఈరోజు సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఏదైనా సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా ఎవరికైనా ఏదైనా హితోధికంగా ఏదైనా సాయం చేసే భాగ్యం కలగాలన్నా కూడా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సహకరించారు. ఎందుకంటే నీ ఇల్లు చూసుకోవా ఏదైనా పట్టించుకుంటావని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. కానీ నాకు అదృష్టం ఏంటంటే నా పిల్లలు నా భార్య కూడా నేను చేసేటువంటి సహాయ కార్యక్రమాలు ఏదైనా చేసినా వాళ్ళు కూడా ప్రోత్సహిస్తుంటారు. అంతేకాకుండా నా షాప్లో పనిచేసినటువంటి మా పిల్లలు కూడా ఎంతో ఎంత నన్ను అనుసరించి నేను చేసే సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా. అంతేకాకుండా ఒక్కసారి నాకు పల్లె రఘునాథ్ రెడ్డి గారు గుర్తుకొస్తారు. ఏదైనా ఆపదలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా సహాయం చేసినప్పుడు కలిగే ఆనందం వర్ణింపరానిది. దాన్ని చాలా గొప్పగా చెప్తుంటారు ఆయన. కాబట్టి నేను ఏదైనా సహాయం చేసినప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. పవిత్రమైన మానవ జన్మ ఎత్తా మనం ఏదో ఒకటి చేయాలి, సమాజం కోసం మనం ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలని చెప్పి చేస్తుంటాం. కాబట్టి ఈరోజు కూడా ఈ వీడియో కూడా ఎందుకు చెప్తున్నానంటే ఎవరో కొంతమంది నా 10 మంది 20 మంది అయినా కూడా మనల్ని ఆదర్శంగా తీసుకొని కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇలాంటి ఆశ్రమాలు చేయనివ్వాలని చెప్పి కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈ సందర్భంగా సమాజాన్ని నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు పుట్టినరోజు వేడుకలని, పెళ్లి రోజు వేడుకలని, ఇంకా ఇతర కార్యక్రమాలని ఉన్న వాళ్ళకు బలిసిన అయిన వాళ్ళకు వేల లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ ఇళ్ళలో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు సమస్య ప్రోగ్రామ్స్. అలాంటివన్నీ కూడా పక్కన పెట్టి అక్కడ ఖర్చు పెట్టేటువంటి అంత డబ్బును ఇక్కడ ఆశ్రమాల్లో చేయగలిగితే కన్నా ఈ ఆశ్రమాల్లో కూడా ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళంతా కూడా సమాజంలో మమ్మల్ని ఆదరించడానికి ఉన్నారని చెప్పి ఒక భరోసా కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఏమైనా మాట్లాడతారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరము నా బర్త్డే చేసుకోవాలని ఆలోచన అయితే లేదు. ఏదో చేస్తున్నాం కాబట్టి మా షాపులో నేను ఓవర్ టైం చేస్తాను అనమాట. ఏదైనా ఒకవేళ నాకు రావాల్సింది 10 రూపాయలు 50 రూపాయలు 5 రూపాయలు రావాల్సింది రాదనుకుంటాను. అటువంటి వస్తే అవన్నీ కూడా ఉండి ద్వారా ఆ ఉండిలో వేసి ఆ ఉండి నుంచి వచ్చే డబ్బులంతా కూడా ఆశ్రమానికి ఇస్తుంటాను. ఇది 3వ సంవత్సరము. గతంలో దాదాపు ఆర్డీటీకి స్పందించి సాయం అందించే కార్యక్రమానికి కూడా దాదాపు 8 సంవత్సరాలు ఇచ్చాను. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మా సోదరు నడుపుతున్నటువంటి ఈ ఆశ్రమానికి ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి ఇచ్చేది అక్షంతల